అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనంతపురం జిల్లాలోని ఓ నియోజకవర్గంలో హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? టీడీపీ ఎమ్మెల్యే బీజేపీ నేత మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా? మైనింగ్ వ్యవహారంలో ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేయకుండా భగ్గుమంటుందా? ఈ వ్యవహారం తీవ్ర రూపు దాల్చడంతో బీజేపీ కార్యక్రమాల వైపు అధికార పార్టీ ఎమ్మెల్యే కన్నెత్తి చూడడం లేదా? మరోవైపు మాజీ ఎమ్మెల్యేపై బీజేపీ హైకమాండ్కు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోకపోవడం హాట్ టాపిక్ గా మారిందా? అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఓ చోట బీజేపీ గెలుపొందింది. తాడిపత్రిలో సత్యకుమార్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. మరో నేత మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో రాయదుర్గం నుంచి వైసీపీ టికెట్ ఆశించిన కాపు రామచంద్రారెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వలేదు. దాంతో కాపు ఇండిపెండెంట్గా పోటీకి దిగారు. కానీ ఓడిపోయారు. తన భార్యను సైతం కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయించారు. ఆమె సైతం ఓటమి పాలయ్యారు. దాంతో చివరకు ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అయితే కొద్ది రోజులుగా రాయదుర్గంలో టీడీపీ బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే కాపు బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన మనసంతా వైసీపీలో ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉండడంతో రాయదుర్గంలో మైనింగ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. గతంలో బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఓ వెలుగు వెలిగిన కాపు రామచంద్రారెడ్డికి మైనింగ్ వ్యాపారంపై మంచి పట్టుంది. అయితే వైఎస్ మరణం తర్వాత గాలి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్లడం, కొన్నాళ్లు అక్కడే ఉండడంతో కాపు సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత జగన్ కొత్తగా పార్టీ స్థాపించడంతో వైసీపీలో చేరిపోయారు. అప్పట్లో గాలి ఆదేశాల మేరకే కాపు వైసీపీలో చేరారని చెప్పుకుంటారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ఓ వెలుగు వెలిగిన కాపు ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో నారాజయ్యారు. ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం కాపు వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన తీరు చూస్తుంటే బీజేపీలో కూడా ఎక్కువ రోజులు ఉండేటట్టు కనిపించడం లేదని అంటున్నారు. తాజాగా తన మైనింగ్ వ్యవహారాలను కాపాడుకోవడానికి బీజేపీలో చేరారని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ఆయన అక్రమంగా గనులను తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. కానీ కాపు రామచంద్రారెడ్డి మాత్రం వైసీపీలో ఉన్న వారందరికీ బీజేపీ కండువాలను కప్పుతూ ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో గెలిచిన కాపు 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. తిరిగి 2019లో మరోసారి విజయం సాధించారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాపు రామచంద్రారెడ్డికి వైఎస్ జగన్ టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన కమలం పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆయనకు కూటమి నేతలకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందట. టీడీపీ వర్సెస్ బీజేపీగా రాయదుర్గం నియోజకవర్గంలో నడుస్తుందట. వైసీపీ ఇక్కడ కొంత సైలెంట్గా ఉన్నప్పటికీ ప్రధానంగా బీజేపీ టీడీపీల మధ్య వైరం కొనసాగుతుండడం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డికి మధ్య రాజకీయం హాటుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాయదుర్గం నియోజకవర్గంలో కూటమి సర్కార్ తరపున ఏ కార్యక్రమం జరిగినా టీడీపీ బీజేపీ ఎడముఖం పెడముఖం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. అంతేకాదు ప్రభుత్వ కార్యక్రమాల్లో టీడీపీ నేతలతో పాటు బీజేపీ నేతలు పాల్గొనడం లేదు. అయితే కాపు రామచంద్రారెడ్డి కేవలం తన గనుల తవ్వకాల కోసమే తాత్కాలికంగా బీజేపీ పంచన చేరారని, ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలోకి వెళ్లడం ఖాయమని టీడీపీ నేతలు చెబుతున్నారు. అటువంటి నేతకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని కొందరు టీడీపీ నేతలు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అయినా బీజేపీ నేతలు మాత్రం పట్టించుకోకపోవడంతో రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ బీజేపీ అన్న రీతిలోనే కార్యక్రమాలు సాగుతున్నాయి.
బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నిరసన ప్రదర్శనలు కూడా చేస్తుండడం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.